హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి గోంగూర ఎండి రొయ్యలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చేసి నేను చూపిస్తానండి. నా ఛానల్ వచ్చేసేసి నాజ్మిన్ వ్లాగ్ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనమైతే ఎండి రొయ్యల్ని బాగా శుభ్రంగా వలుచుకొని నానబెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా నానబెట్టేసుకుందాము. ఈ ఎండి రొయ్యలు గోంగూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనమైతే ఒక 4 కట్టలు గోంగూరని తీసుకుందామండి. తీసుకున్న తర్వాత 2-3 సార్లు బాగా కడుక్కొని ఒక పాత్రలోకి అయితే తీసేసుకుందామండి. ఇసుకంతా పోయేంత వరకు కడుక్కోండి. తర్వాత మనము దీంట్లోకి టమాటా ముక్కల్ని వేసేసుకుందాము. చూడండి, అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. తర్వాత ఒక ఉల్లిగడ్డ అండి, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసాము కదండి, చూసి కొద్దిగా 1 స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. కొత్తిమీర అయితే మనం వేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసుకుందామండి. పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద చక్కగా ఉడికించేసుకుందామండి. కొద్దిగా వాటర్ పోసుకొని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వాటర్ పోసేసుకొని చక్కగా ఉడికించేసుకుందాము. 10 నిమిషాలలో ఈ గోంగూర అయితే మనకి ఉడికిపోతుందండి. తర్వాత మనము ఎండి రొయ్యల్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుందామండి. చూడండి, ఈ విధంగా 2-3 సార్లు చక్కగా కడుక్కోండి. ఈ ఎండి రొయ్యల్లో ఇసుక ఉంటుందండి. ఆ ఇసుక అంతా పోయేంత వరకు చక్కగా 2-3 సార్లు కడుక్కోండి. కడుక్కున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. చూడండి, మన ఎండి రొయ్యలు అయితే కడుక్కొని పక్కన పెట్టేసాము. పక్కన మన గోంగూర అయితే చక్కగా ఉడికిపోతుంది. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఎండి రొయ్యలు గోంగూర. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మన ఆంధ్ర స్టైల్ ఎండి రొయ్యల గోంగూర అండి, చాలా బాగుంటుందండి. చూడండి, మన గోంగూర అయితే మెదిపేసేసుకుందాము. ఉడికిపోయిందండి. చక్కగా పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోండి. మిక్సీలో వేయొద్దండి. మిక్సీలో వేస్తే గోరింటాకులాగా అయిపోతుంది మెత్తగా. అందుకని మనము చక్కగా పప్పు గుత్తితో మెదుపుకుందామండి. ఒక్కలు తొక్కలుగానే ఉంటే చక్కగా బాగుంటుందండి. చూడండి, మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక కళాయి అయితే పెట్టేసుకుందాం. పాన్ పెట్టుకుందామండి. పాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా నూనె పోసుకోండి. నూనె ఎక్కువగానే పడుతుందండి. నూనె పోసుకున్న తర్వాత మన ఎండి రొయ్యల్ని చక్కగా నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఈ రొయ్యలు ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. చక్కగా కరకరలాడుతూ మన గోంగూర చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎండి రొయ్యలు గోంగూర. నేను చెప్పిన విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. మన గోంగూరని దీంట్లో వేసేసుకుందామండి. ఫ్రై చేసిన ఎండి రొయ్యల్లో చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే పొయ్యి మీద ఉంచేసి చక్కగా మగ్గనిద్దామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రొయ్యలు ఎండి రొయ్యలు గోంగూర చాలా బాగుంటుందండి. చూడండి, మన ఎండి రొయ్యల గోంగూర అయితే రెడీ అయిపోతుంది. టేస్టీ టేస్టీ ఎండి రొయ్యలు గోంగూర మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. చాలా బాగుంటుందండి. 2-3 రోజులు నిల్వ ఉంటుందండి ఈ గోంగూర. ఈ గోంగూర అయితే మన అయిపోయింది కదండి. చూడండి, సర్వింగ్ బౌల్లోకి అయితే మనం తీసేసుకుందాము. చూడండి, ఎంత చక్కగా ఉడికిపోయిందో. చాలా చాలా టేస్టీగా ఉండే మన ఎండి రొయ్యలు గోంగూర ఆంధ్ర స్టైల్ రెడీ అయిపోయింది. చూడండి, సర్వింగ్ బౌల్లోకి అయితే మనం తీసేసుకుందాము. చూడండి ఎంత బాగుందో.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.